ప్రతి ఒక్కరికి బాహ్య పురుషుడు అని అంటే మన శరీరం, అంతరంగ పురుషుడు అంటే నీ లోపల ఉండే పురుషుడు. ఆయన అంతరంగ పురుషుడు అంటాడు. నీలో నివసిస్తున్నాడు ఆయన. ఎవరు? ఆ పరిశుద్ధాత్మ దేవుడు, ఆ ఆదరణకర్త, ఆ సత్య స్వరూపి నీలో నివసిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అంతరంగ పురుషుడు నీలో నుండి ఎలాగా క్రియదాలుస్తాడంటే, నువ్వు క్రీస్తుకు సంబంధించిన వ్యక్తిగా జీవిస్తున్నప్పుడు, క్రీస్తుకు సంబంధించిన వాటి వైపు నువ్వు చూస్తూ ఉన్నప్పుడు, నీలో ఉన్న అంతరంగ పురుషుడు నీలో నుండి వర్క్ చేయడం మొదలు పెడతాడు. చాలా మంది బాహ్య పురుషుడు సొంత తెలివితేటల ద్వారా, సొంత ఆలోచనల ద్వారా, సొంత తలంపుల ద్వారా, సొంత తెలివి ద్వారా ఎన్నో చేయాలని ఆలోచిస్తుంటారు. కానీ అంతరంగ పురుషుని మీద నువ్వు ఆధారపడినట్లయితే, నువ్వు అంతరంగ పురుషుని వైపు చూసినట్లయితే, ఆ పురుషుడు నీలో నుండి పని చేయడం మొదలవుతుంది. హల్లెలూయా.